హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ డిఫరెంట్ హ్యాండ్ డిజైన్ అనేది ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి. మనకి షోల్డర్ దగ్గర పఫ్ వచ్చేస్తుంది. హ్యాండ్కి మిడిల్లో ఇలా ఎలాస్టిక్ హ్యాండ్ అయితే వస్తుందండి. దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి. ఫస్ట్ అయితే హ్యాండ్ని కట్ చేసుకోవడానికి లైనింగ్ని ఫస్ట్ ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని తర్వాత ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం హ్యాండ్ హైట్ అనేది చూసుకోవాలి. హ్యాండ్ హైట్ 10 ఇంచెస్. ఇదే 10 ఇంచెస్ని చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక డౌన్ కోసం 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 3.5 తీసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు చంక లూసు 7 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింది వైపు కూడా హ్యాండ్ లూస్ అనేది మార్కింగ్ చేసుకుందాము. హ్యాండ్ లూస్ కోసం 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఖర్చు కోసం 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు పై వైపున బుట్ట కోసం 3 ఇంచెస్ వెడల్పు 3 ఇంచెస్ పొడవు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. మనం హ్యాండ్ షేప్ తీసుకున్న దగ్గర నుంచి 3 ఇంచెస్ పైకి తీసుకొని వెడల్పు కూడా 3 ఇంచెస్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పై వైపు నుంచి ఇలా మనం ముందుగా తీసుకున్న హ్యాండ్ షేప్లోకి ఇలా క్రాస్గా డ్రా చేసుకొని నీట్గా హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. కింది వైపు ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చు అనేది కట్ చేసుకొని 2 హ్యాండ్స్ని కూడా ఇలా సపరేట్ చేసుకోవాలి. హ్యాండ్కి మిడిల్లో ఒక టక్స్, అలాగే మనము పై వైపున బుట్టకి ఫ్రిల్స్ పెడతాం కదా, అక్కడ కూడా ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొచ్చి మెయిన్ పీస్ పైన పెట్టి మెయిన్ పీస్ని లైనింగ్ కన్నా కొంచెం ఎక్స్ట్రాగా వదిలి ఇలా నీట్గా కట్ చేసుకున్నట్లయితే ఆ ఎక్స్ట్రా పార్ట్ అనేది మనము అతుకు వేసుకోవడానికి సైడ్ జాయింట్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా ఇలా మెయిన్ పీస్ కూడా సపరేట్ చేసుకున్న తర్వాత ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి. ఫస్ట్ అయితే మనము చంక దగ్గర జాయింట్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూడండి. చంక దగ్గర జాయింట్ కోసం చిన్న క్లాత్ అయితే తీసుకొని ఇలా జాయింట్ అనేది వేసుకొని హ్యాండ్ షేప్ తగినట్టు మనకి ఎంత ఖర్చు అయితే కావాలో అంతవరకు ఉంచుకొని ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. సేమ్ అదేలాగా ఇంకొక వైపు కూడా జాయింట్ అనేది వేసుకోవాలండి. ఇలా జాయింట్ వేసుకునేటప్పుడు హ్యాండ్ షేప్ తగినట్టు కట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. చూడండి. ఇక్కడ మనకి ఖర్చు కోసం ఎంతైతే తక్కువైందో అంతవరకు ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత కింది వైపు ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని నీట్గా రఫ్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు ఇక్కడ బార్డర్ అనేది వచ్చింది కాబట్టి మనం హ్యాండ్ని రివర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆ బార్డర్ పైన పెట్టి కుట్టుకోవచ్చు కాబట్టి ఇలా నేను లోపలికి ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకొని రఫ్ చేసుకున్నాను. మీరు ప్లెయిన్ క్లాత్ పైన కానీ లేకపోతే పట్టు శారీ క్లాత్ పైన కానీ కుట్టేటప్పుడు అయితే మనం ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం హ్యాండ్స్ని మెయిన్ పీస్ పైన పెట్టి రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా లైనింగ్ని మెయిన్ పీస్ని అడ్జస్ట్ చేసుకుంటూ జాయింట్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా క్లాత్ అనేది ముడతలుగా రాకుండా నీట్గా వస్తుంది. చూడండి. మెయిన్ పీస్ని లైనింగ్ని రెండింటిని కూడా ఇలా సర్దుకుంటూ కుట్టుకున్నట్లయితే మనకి నీట్గా వస్తుందండి. లైనింగ్ జాయింట్ అనేది ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాతే మనకి సైడ్ జాయింట్స్ కోసము యూస్ అవుతుందండి. సైడ్లో మనకి చంక దగ్గర జాయింట్లు వేసుకోవడానికి ఈ క్లాత్ని యూస్ చేసుకొని మనం జాయింట్ అనేది వేసుకోవచ్చు. రెండింటిని కూడా ఇలా మధ్యలోకి కట్ చేసుకొని కింది వైపు నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఇలా ఖర్చు కోసం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ మెయిన్ పీస్ పైన ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకొని చంక దగ్గర చిన్నగా జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా నీట్గా జాయింట్ వేసుకొని ఇలా రివర్స్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు కూడా మనం హ్యాండ్కి జాయింట్ అనేది వేసుకోవాలండి. మెయిన్ పీస్ని ఇలా 2 వైపులా మనము జాయింట్లు అనేది వేసుకున్న తర్వాత హ్యాండ్ని ఇలా రివర్స్ చేసుకొని మిడిల్లో అంటే హ్యాండ్కి మిడిల్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత పై వైపు నుంచి ఒక 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కింది వైపు నుంచి ఒక 1 ఇంచ్కి కానీ లేకపోతే ఒక 2 ఇంచెస్కి కానీ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 గీతల మధ్యలో మనకి పొడవు అనేది ఎంత ఉందో చూసుకొని కొలుచుకోవాలి. మనకి 7 ఇంచెస్ వచ్చింది కదా, నేను దీనికోసం ఎలాస్టిక్ అనేది 2 ఇంచెస్ తగ్గించేసి 5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మీరు 4 ఇంచెస్ కూడా తీసుకోవచ్చండి. ఫ్రిల్స్ అనేది ఇంకా బాగా వస్తాయి. నేనైతే ఇక్కడ 5 ఇంచెస్ తీసుకొని ఆ 2 లైన్స్ అంటే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, పై వైపున 3 ఇంచెస్ కింది వైపు 1 ఇంచ్ వదిలి ఆ రెండింటి మధ్యలో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలాస్టిక్ని పెట్టుకొని ఇలా ఒక చేత్తో లాగినట్టు పట్టి స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి హ్యాండ్కి మిడిల్లో ఫ్రిల్స్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు పై వైపున మనము షోల్డర్ పఫ్ అనేది కుట్టుకోవడానికి టక్స్ పెట్టుకున్నాం కదా, అది పై వైపు కూడా కనిపించేలాగా ఇలా టక్స్ అనేది పెట్టుకొని ఒకవైపు నుంచి ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ మిడిల్ వరకు వచ్చిన తర్వాత రెండో వైపున ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ పెట్టిన దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేలాగా ఫ్రిల్స్ అనేది పై వైపున చిన్నగా పెట్టుకుంటూ రావాలి.
ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మన సింపుల్ హ్యాండ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ హ్యాండ్ డిజైన్ని మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్లౌజ్కి ఎలా జాయింట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనము నెక్ అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్న బ్లౌజ్కి హ్యాండ్ని ఇలా షోల్డర్ దగ్గర నుంచి పెట్టి జాయింట్ చేసుకుంటూ రావాలి. మనం హ్యాండ్ అనేది బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటే హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా ఉంటుందండి. ఇలా వన్ సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత దానిపైన డబుల్ స్టిచ్ వేసుకుంటూ షోల్డర్ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొక పైప్కి ఇలా హ్యాండ్ని బాడీ పార్ట్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత దానిపైన డబుల్ స్టిచ్ వేసుకున్నట్లయితే హ్యాండ్ జాయింట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి హ్యాండ్ డిజైన్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనిలా రివర్స్ చేసుకొని సైడ్ జాయింట్స్ చేసుకున్నట్లయితే మన డిజైన్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు కూడా మనం చంక దగ్గర హ్యాండ్ జాయింట్ చేసిన ఖర్చు ఏదైతే ఉంటుందో అది పై వైపు ఉండేలాగా పెట్టుకోవాలి. అలాగే మన కింది వైపు షేప్ బెల్ట్ స్టిచ్ చేసిన ఖర్చు కూడా పై వైపు ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలండి. చంక దగ్గర కూడా మనకి ప్లస్ షేప్ వచ్చేలాగా నీట్ గా సైడ్ జాయింట్స్ అనేది చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్ గా కట్ చేసుకున్నట్లయితే మన హ్యాండ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా నేను సింపుల్ గా వేసుకొని చూపిస్తున్నానండి హ్యాండ్ అనేది ఎలా ఉంటుందో అనేది వేసుకున్నప్పుడు మనకి ఇది కింది వైపు ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా వచ్చేసి పై వైపున బుట్టలాగా వచ్చి బాగుంటుంది. జస్ట్ మీకు చూపించడం కోసం ఇలా పైనే వేసి చూపిస్తున్నానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.